Hello, Namaste, good morning. So, welcome one and all. Welcome to a wonderful session at EduMaster CBSE Telugu. So, ఈ రోజు మనం క్లాస్ 7 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సో ఈ రోజు సాల్వ్ పేపర్ చూడబోతున్నాము. సో, వెల్కమ్ వన్ అండ్ ఆల్. సో, లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో, ఇది మీకు పీటీ టెస్ట్ పీరియాడిక్ టర్మ్ టెస్ట్ దానికి యూజ్ అయ్యే సబ్జెక్ట్ అన్నమాట ఇది. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ అండ్ మీకు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 1 into 10, సో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ రాబోతుంది మీకు సెక్షన్ ఏలో. ఓకే, సో లెట్స్ గో త్రూ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్ 7,25,00,000 ఇన్ ద ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టమ్ ఉంది యాజ్ వెల్ as ఇంటర్నేషనల్ నంబరింగ్ సిస్టమ్ ఉంది. సో దీని ప్రకారం మనం ఇప్పుడు చూద్దాం. సో హియర్ వీ గాట్ 7 crore. సో మనకి ఏమి ఇచ్చారు 7,25,00,000 ఇన్ ద ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ అని ఇచ్చారు. సో 7 crore మనం ఇలా రాసుకోవచ్చు, దట్ ఈస్ దిస్ వే. దెన్ 25 lakhs ని మన ఇంటర్నేషనల్ సిస్టమ్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఇలాగా. సో ఈ రెండింటిని కలిపినట్లయితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. దెన్ సెకండ్ క్వశ్చన్, write the smallest 7-digit number. So the smallest 7-digit number is, that is here. మనం దీన్ని 10 lakhs అని రాస్తాము, that is. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ 10-digit number. దీన్ని మనం 1 million అయినా అనొచ్చు, లేదంటే 10 lakhs అనే కూడా అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఈస్ గ్రేటర్? 8 million గ్రేటరా లేకపోతే 80 lakhs గ్రేటరా? సో రెండిట్లో ఏది గ్రేటర్? నాకు తెలిసినంత వరకు రెండు సేమే. సో మనం 8 million కానీ నంబర్స్లో రాసుకున్నట్లయితే, సో 8 million విల్ బి ఇన్ దిస్ వే, దట్ ఈస్ 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh. సో ఇది మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం. సో దీన్ని 80 million అనేసి అంటారు అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం. సో ఇప్పుడు మనం ఇక్కడ దిస్ ఈస్ 8 million. సో 80 lakh కూడా సేమ్ ఆల్మోస్ట్. So the answer is both are equal. Next, fourth question, round 78,69,345 to the nearest lakh. ఇక్కడ నియరెస్ట్ ల్యాక్ అంటున్నారు. సో మనకి ఇచ్చిన నంబర్ ఏంటి ఇక్కడ? 69,345. సో మనకి ఇక్కడ 1s ప్లేస్లో 5 ఉంది, 10s ప్లేస్లో 4, 1s, 10s, 100s ప్లేస్లో 3, దెన్ 69 వచ్చేసి 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh. సో ఇప్పుడు మన ల్యాక్కి 8 అనేది ల్యాక్ ప్లేస్లో ఉంది, 6 అనేది ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది? 1000th ప్లేస్లో ఉంది, అవునా? సో ఇప్పుడు దీని పక్కన ఉన్న నంబర్, ల్యాక్కి పక్కన ఉన్న నంబర్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5. 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సో దాన్ని మనం 79 lakhs కింద మార్చుకుంటాం. సో హియర్ వీ కెన్ రైట్ దిస్ నంబర్ యాజ్, దట్ ఈస్. సో మనం ఈ నెంబర్ని ఎలా మార్చుకుంటామంటే 79 lakhs కింద మార్చుకుంటాం. వాళ్ళు నియరెస్ట్ ల్యాక్కి దాన్ని చేయమంటున్నారు. ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్ కావాలంటే లెట్ మీ షో యూ. సో మనకి ఇచ్చిన నెంబర్ని మనం ఇలాగా బాక్స్ లాగా వేసుకొని, సో 1s ప్లేస్లో 5 వస్తుంది, ఓకే, 10s ప్లేస్లో 4, 100s ప్లేస్లో 3, 1000 ప్లేస్లో 9, 10,000 ప్లేస్లో 6, lakhs ప్లేస్లో 8, 10 lakhs ప్లేస్లో 7, ఓకేనా? సో మనకి ఇక్కడ ల్యాక్స్కి ఇక్కడ రైట్ ప్లేస్లో ఉన్నది ఏంటి? 6 అనేది సంథింగ్ మోర్ దెన్, దట్ ఈస్ మోర్ దెన్ 5 అనమాట, అవునా కదా? సో 6 అనే నంబర్ ఇక్కడ మోర్ దెన్ 5 కాబట్టి మనం ఈ 8 అనే నంబర్కి +1 వేసుకుంటే మనకి రౌండ్ డిజిట్ 79 lakhs అనేది వస్తుంది. So the answer would be 79 lakhs. Next, write the place value of 5 in the number. So in the given number 5 value ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 5 ఇచ్చిన వాల్యూ ఇక్కడ 1s ప్లేస్లో కూడా 5 అనేది ఉంది. చూడండి, ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన నెంబర్ని ఇలా టేబుల్ ఫామ్లో వేసుకున్నాం, అంటే ఈజీ అండర్స్టాండింగ్ కోసం వేసినప్పుడు మనకి 5 అనేది 1s ప్లేస్లో, 0 అనేది 10s ప్లేస్లో, ఇంకా 1 అనేది 100s ప్లేస్లో, నెక్స్ట్ 8 అనేది 1000, 6 అనేది 10,000, 2 అనేది ల్యాక్ కింద, ఇంకా 5 అనేది 10 lakh కింద, 3 అనేది క్రోర్ కింద. ఇక్కడ వాళ్ళు అడిగింది వాల్యూ ఆఫ్ 5.
ఒక వాల్యూ చూసుకుంటే 5 వాల్యూ ఇక్కడ వన్స్ కింద ఒకటి ఉంది, కానీ మనల్ని ఇక్కడ ఈ 5 వాల్యూ కనుక్కోమంటున్నారు. అది ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ 10 lakhs ప్లేస్లో ఉంది. సో 5 ఈజ్ ఇన్ ద 10 lakh ప్లేస్. దాని ప్లేస్ వాల్యూని మనం ఇలా కూడా రాయొచ్చు, దట్ ఈస్ 50 lakh అని కూడా రాయొచ్చు. సో ద ఆన్సర్ ఈస్ 50 lakh is the 5 value in the given thing. Next, write 7 crore 25 lakh in the international number system. Nothing but మన సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఇది కూడా. సో దీన్ని నంబరింగ్ సిస్టంలో రాయమంటే మనకి ఇది ఇలా అనిపిస్తుంది అనమాట, దట్ ఈస్ 7 crore 25 lakh. 7 crore 25 lakh. Next, find the HCF and LCM. So highest common factor and least common multiple of 16 and 40 ది రాయమంటున్నారు. సో దీన్ని మనం ఎలా చేస్తాము? సో ఇప్పుడు మనం LCM చేసినట్లయితే 16, సో 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దట్ ఈస్ 2 to power of 4. ఓకేనా? నెక్స్ట్ 40ది కూడా కనుక్కోమంటున్నారు. సో 40ది మనం ఎలా రాయొచ్చు? దట్ ఈస్ 5 8s are 40, 2 4s are 8, 2 2s are 4. సో 5 into 2 to power of 3. సో దాన్ని 40ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 2 into 2 into 2 into 5, దట్ ఈస్ దాన్ని 2 to power of 3 into 5. సో దిస్ ఈస్ 1. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే విధానం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇప్పుడు మీరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కానీ చూసినట్లయితే ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ రెండిట్లో దట్ ఈస్ 2 to power of 3 ఉంది, అవునా కదా? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 2, ఇంకా స్మాలెస్ట్ పవర్ వచ్చేసి దట్ ఈస్ 2 to power of 3 ఉంది. సో దీనికి మనం HCF చేసినట్లయితే దట్ ఈస్ 2 to power of 3, దట్ ఈస్ 2 into 2 into 2 into 2 చేస్తే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 8 అనేది ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు మనం LCM కనుక్కుందాం. LCM ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ విత్ ద గ్రేటెస్ట్ పవర్స్. సో మనకి 40కి గ్రేటెస్ట్ పవర్ అక్కడ ఏముంది? 40కి అంటే 16కి గ్రేటెస్ట్ పవర్ ఏముంది? దట్ ఈస్ 2 to power of 4. ఇంకా 40కి వచ్చేసి 5. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? దట్ ఈస్ 2 to power of 4 into 5, దట్ ఈస్ 16 into 5 is equal to 80. So the LCM is 80. సో మనం మొత్తానికి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి HCF is 8 and LCM is 80. Next, a bag contains 250 marbles. How many marble are there in the 32 such bags? So nothing but ఇప్పుడు ఒక బ్యాగ్లో 250 మార్బుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్యాగ్లో 250 మార్బుల్స్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? 32 బ్యాగ్స్ కదా. ఓకే, 32 బ్యాగ్స్లో ఎన్ని ఉన్నాయని. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. 2 zeros are 0, 2 5s are 10, 2 2s are 4, 5. నెక్స్ట్ 3 zeros are 0, 3 5s are 15, 3 2s are 6, 7. ఓకేనా? సో ఎంత వస్తుంది? 10, దట్ ఈస్ మనకి ఆల్మోస్ట్ 8,000. సో ఆ బ్యాగ్ మొత్తంలో ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఆ బ్యాగ్ మొత్తంలో ఎన్ని ఉన్నాయంటే దట్ ఈస్ 8,000 ఈస్ ద ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 8,000. సో 250 into 32 చేస్తే మనకి ఆన్సర్ 8,000 వస్తుంది. ద టోటల్ ఆన్సర్ విల్ బి 8,000. నెక్స్ట్, how many zeros does a 100,000 have? Zeros does a 100,000. సో 100,000లో ఎన్ని జీరోస్ ఉంటాయి? సో దాన్ని మనం ఓకే, సో 100,000 is nothing but 100,000. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5. సో దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 5 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్, assertion the number, so 1 tens 100, 1000, 10,000, lakh, 10 lakh. So 10 lakh is read as 1 million in the Indian system. Okay, then reason వచ్చేసి in the international system 1 million is equal to 10 lakh. సో అసర్షన్ మీనింగ్ ఏంటి అంటే, అసర్షన్ మీనింగ్ అంటే ఒక జనరలైజ్డ్ ఫ్యాక్ట్ ఆర్ స్టేట్మెంట్. సో ఆ ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళు ఇచ్చిన రీజన్ కరెక్టా కాదా? సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం అయితే మనం దీన్ని 1 million అని అనం.
అవునా కదా, దీన్ని మనం 1 million అని అనము, మనం దీన్ని 10 lakhs అని అంటాం. అవునా కదా, 1 10 100 1000 10,000 lakh 10 lakh అంటాం. సో దీని ప్రకారం సో ద నంబర్ మనం దీన్ని 1 million మనం 10 lakhs అంటాం. సో దిస్ ఈజ్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ఫాల్స్ కదా. నెక్స్ట్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ 1 million అంటే ఎస్, ఇంటర్నేషనల్ సిస్టంలో దీన్ని 1 million అని అంటారు. దిట్ ఈస్ సంథింగ్ ట్రూ, దిస్ ఈస్ ట్రూ. సో ఇప్పుడు మనకి వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దీంట్లో ఏదో రైట్ అది కనుక్కోవాలి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. నో, తప్పు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఏ అండ్ ఆర్ ట్రూ కాదు, బట్ ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దిస్ ఈస్ ఆల్సో రాంగ్. దెన్ ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్, దిస్ ఈస్ ఆల్సో రాంగ్. లాస్ట్ వన్ is that is A is false. A is false, then R is true. R is true. So the correct answer for this 10th question is that is 10D. Okay. Next we will go into section B. So here in section B each question carries 2 marks. So అలాగా మీరు 5 questions రాస్తే మీకు 10 marks వస్తుంది. A calculator has only plus 1000 and 100 buttons. So ఒక క్యాల్కులేటర్లో క్యాల్కులేటర్లో ఓన్లీ 1000 బటన్సే ఉన్నాయి, ఇంకా 100 బటన్సే ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన క్యాల్కులేటర్లో. ఓకేనా. సో హౌ కెన్ యూ మేక్ 34,500 యూసింగ్ మినిమం నంబర్ ఆఫ్ బటన్ ప్రెసెస్. సో మనకి ఇక్కడ ఇచ్చిందే 34,000 అంటే ఆల్మోస్ట్ మనం 1000 బటన్ని 34 టైమ్స్ ప్రెస్ చేస్తాం. అవునా కదా. ఇంకా 34,500 కాబట్టి ఇప్పుడు 5 బటన్స్ని మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తాం, ఆల్మోస్ట్ 5 టైమ్స్, 34,500. సో 34 + 5 ఎంత వస్తుంది, 34 + 5 39 టైమ్స్. సో షో నంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ బటన్ ఈజ్ ప్రెస్డ్. సో ఆల్మోస్ట్ మనం ఒక్క బటన్ని అదే 2 బటన్స్ని కలిపి మనం 39 టైమ్స్ అనేది ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ insert commas and write in the Indian and international system of సో దీన్ని ఇండియన్ సిస్టంలో రాయమంటున్నారు యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమంటున్నారు. సో ఇండియన్ సిస్టంలో రాద్దామంటే దిట్ ఈస్ 1s 10s 100 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs. సో 98 crores 76 lakhs. 1 second. సో 12th క్వశ్చన్ కదా ఇది. సో యాక్చువల్గా మే టెక్స్ట్ బుక్లో ఉన్న 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్మాట్ అనమాట ఇది. దట్ ఈజ్ ఇది ఇండియన్ సిస్టము, ఇంకా ఇది వచ్చేసి అమెరికన్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టంలో చూడండి 1000 అనేది మనం ఇలా రాస్తాం 1000, అమెరికన్ సిస్టంలో కూడా దట్ ఈస్ 1000. ఇది ఇండియన్ సిస్టంలో 10,000, ఇది అమెరికన్ సిస్టంలో దిస్ ఈజ్ 10,000. ఇంకా ల్యాక్స్ దగ్గర చూడండి, ఇది మనకి 1 lakh, 1s 10s 100 1000 10,000. ఇది మన 1s 10s 100 1000 10,000 1 lakh, ఇది 1 lakh. అదే అమెరికన్ సిస్టంలో దిస్ ఈస్ 100,000 అంటారు దీన్ని. ఓకేనా. ఇది ఎందుకు ఇక్కడ పెట్టానంటే సో దట్ మనకి ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇండియన్ సిస్టమ్కి డిఫరెన్స్ మనకి తెలియడానికి. ఇది మన ఇండియన్ సిస్టంలో 10 lakhs, మనం దేన్ని 10 lakhs అంటామో వాళ్ళు దాన్ని 1 million అంటారు. ఇది మనకి 1 crore. 1 crore ఎన్ని 3 4 5 6 7 జీరోస్ ఉంటే మనం 1 crore అంటాం, వాళ్ళు దీన్ని 10 million అంటారు. దెన్ మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం దిస్ ఈస్ 10 crores, అమెరికన్ సిస్టమ్ ప్రకారం దిస్ ఈస్ 100 million. దెన్ ఇది మనకి 1 arab. 1 arab అంటే 3 4 5 6 7 8 9 జీరోస్ అంటే సంథింగ్ దట్ ఈస్ 1 arab ఆర్ 100 crores అని ఇండియన్ సిస్టమ్. 1 billion అంటే సేమ్ వర్డ్ అంటే సేమ్ నెంబర్స్కి ఇక్కడ మనం బిలియన్ అంటాము, మనం 1 arab అంటాం. సో 12th క్వశ్చన్ ఆన్సర్ అనేది చూద్దాం. సో దీని పర్టికులర్ నోట్స్ ఏదైతే ఉందో నేను నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకేనా. సో 12th క్వశ్చన్ వాళ్ళు ఏమంటున్నారు, ఇచ్చిన నంబర్ని వీళ్ళు మనకి ఇక్కడ ఇచ్చిన నంబర్ని 98765 654 321. సో ఇండియన్ సిస్టమ్ ప్రకారం కానీ వేసుకున్నట్లయితే ఇండియన్ సిస్టమ్ ప్రకారం దట్ ఈస్ ఇది ఇండియన్ సిస్టమ్. ఓకే. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ కానీ ప్రకారం చూసుకున్నట్లయితే దట్ వుడ్ బి దిస్ వాల్యూ, దట్ ఈస్ 987654321. ఓకేనా.
So instance 100,000, 10,000, lakh, 10 lakh, crore. So 98 crore, 76 lakh, 54,321. ఇది ఇండియన్ సిస్టమ్ ప్రకారం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం దీని వాల్యూ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ estimate the sum of 67,89,413 plus 2,34,589 by rounding off to the nearest lakh. అంటే వీళ్ళు దీన్ని డైరెక్ట్గా లెక్క పెట్టమనట్లేదు, దీన్ని నియరెస్ట్ నంబర్కి ఫస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ 67 lakhs అంటే ఆల్మోస్ట్ మనం దీన్ని నియరెస్ట్ నంబర్గా అంటే 68 lakhs చేసుకోవచ్చు, అవునా కదా? 68 lakhs చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఉన్నది 2,34,000. 2,34,000 కాబట్టి మనకి నియరెస్ట్ ల్యాక్ వచ్చేసి ఇది 2 lakhs అవుతుంది, అవునా కదా? సో మనం ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ దట్ ఈస్ 1 tens 100,000 10,000 lakh 10 lakhs. సో మనకి నియరెస్ట్ ఎస్టిమేట్ ద సమ్ అన్నారు కాబట్టి 70 lakh will be the nearest sum. సో 67కి నియరెస్ట్ వచ్చేసి దట్ ఈస్ 68 lakh. ఇంకా 2,34,000కి 2,34,589కి నియరెస్ట్ ల్యాక్ వచ్చేసి దట్ ఈస్ దిస్ వాల్యూ. రెండింటిని మనం కానీ సమ్ చేసినట్లయితే మనకి 70 lakhs అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 14th question. The LCM of two numbers okay, the LCM of two numbers is 120, HCF is 10. If one of the numbers is 20, find the other. So find the other number. So find the other number. Here is this the question. The LCM of two numbers is 120, HCF is 10. If one of the number is 20, find the other number. Other number ఏంటో కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు దానికి వాడే మనం ఫార్ములా ఏదంటే దట్ ఈస్ LCM into HCF is equal to product of two numbers. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా, LCM of two numbers is 120 అని ఇచ్చారు. సో LCM of two numbers మనకి ఏముంది, దట్ ఈస్ 120 ఉంది. అండ్ HCF ఎంత ఉంది, HCF is 10. సో మనకి ఎంత వస్తుంది, దట్ ఈస్ 1200 వాల్యూ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ 20, ఇక్కడ వన్ ఆఫ్ ద నెంబర్ 20 ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, 1200ని 20తో డివైడ్ చేయాలి. సో 26 that is 2060s 1200. So we will get the answer. So the answer is 60. Clear? Next, match the following large numbers with their numbers. So ఇక్కడ ఇచ్చిన numbers ని మనం మ్యాచ్ చేయమని చెప్తున్నారు. So here it is almost ఇది 10 lakh. So this is 10 lakh. So this is correct one. This is last one is correct. సో 4th కి ఆప్షన్ వచ్చేసి డి. మనం మిగతావి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ 1 million. సో ఫస్ట్ వన్ ఈజ్, సో 1కి ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ 1 million. దెన్ సెకండ్ వన్కి దట్ ఈస్ 1 crore. 1 tens 100,000 10,000 crore 10 crore. So this is 1 crore. Then third option ki that is 10 million. And fourth ఇందాక చెప్పుకున్నాం కదా, this is 10 lakh. Next section C. Each question carries 3 marks. So each question carries 3 marks. So 3 into 4. So 4 questions we attempt cheste, we will get 12 marks. So estimate the product of 9,851 into 291 by rounding each number to the nearest 100. నియరెస్ట్ 100 అంటే మనకి 9,800 కాబట్టి వీ కెన్ పుట్ ఇట్ యాజ్ 9,900. అండ్ 291 కాబట్టి మనకి దానికి నియరెస్ట్ నెంబర్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ 300, అవునా కదా? సో 99 ఇప్పుడు మనకి 99
9859కి నియరెస్ట్ నెంబర్ వచ్చేసి 9900. ఇంకా 299కి నియరెస్ట్ నెంబర్ వచ్చేసి దట్ ఈస్ 300. అవునా కదా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. రెండింటిని మల్టిప్లై చేయాలంటే జీరోస్ లాస్ట్లో వేసుకుందాము. ఓకేనా? 9 3s are 27, 9 3s are 27, 28, 29. ఓకేనా? సో ఇప్పుడు ఈ జీరోస్ మనం ఇక్కడ దింపేసుకుంటే, ఈ జీరోస్ మళ్ళీ ఈ జీరోస్ ఇక్కడ దింపేసుకుంటే ద ఫైనల్ ఆన్సర్ విల్ బి దిస్. ఓకే, దట్ ఈస్ 29,70,000 will be the answer. Next, ఒక కంపెనీ 17th question. A company produced almost around 8,47,29,368 mobiles in a year. Now write the number in the Indian system. So ఇదే నంబర్ని వీళ్ళు మనల్ని ఇండియన్ సిస్టంలో రాయమంటున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమంటున్నారు. సో ఇండియన్ సిస్టంలో మనం కానీ దాన్ని రాసినట్లయితే, ఇండియన్ సిస్టంలో సేమ్ ఇదే నెంబర్ మనం కానీ రాసినట్లయితే ఇలా రాస్తాం, దట్ ఈస్ 8,47,29,368. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే మనం ఇలా రాస్తాం, దట్ ఈస్ ఓకే. ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా ఇక్కడ రాశాను నేను, దట్ ఈస్ 84,729,368. సో దిస్ ఈస్ ఇంటర్నేషనల్ సిస్టమ్, దట్ ఈస్ 84,729,368. నెక్స్ట్, రైట్ ద నంబర్ నేమ్స్ ఇన్ ఇండియన్ ఫార్మాట్. సో ఇక్కడ మనకి ఇండియన్ ఫార్మాట్, ఇక్కడ కొన్ని నంబర్స్ ఏది ఇచ్చారో దీన్ని ఇండియన్ ఫార్మాట్లో రాయమంటున్నారు. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఫస్ట్ దాన్ని, దట్ ఈస్ 60,02,013. 60,02,013. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి దట్ ఈస్ 4,20,38,756. 4,38,756. లాస్ట్ది మనం నెక్స్ట్ ఈ పక్క పేజ్లో చూద్దాం. సో లాస్ట్ది మనకి ఏమి ఇచ్చారు, దట్ ఈస్ 2,30,75,001. సో ఇక్కడ ఆల్రెడీ రాసి చూడండి, 2,30,75,001. అర్థమైందా? 2,30,75,001. So we have solved this 18th question also. Now 19th question, find the difference between the greatest 8-digit number and the smallest 6-digit number. See, మనకి గ్రేటెస్ట్ 8-digit నెంబర్ వచ్చేసి దట్ ఈస్ 99,99,999. అవునా కదా? 99,99,999 is the greatest 8-digit number. స్మాలెస్ట్ ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ అంటున్నారు కాబట్టి మన స్మాలెస్ట్ 6-digit నెంబర్ ఏంటి అంటే 1 lakh అనేది స్మాలెస్ట్ 6-digit నెంబర్. ఓకేనా? నేను నెక్స్ట్ పిక్లో చూపిస్తాను. సో ఇది గ్రేటెస్ట్ 8-digit నెంబర్. స్మాలెస్ట్ వచ్చేసి దట్ ఈస్ స్మాలెస్ట్ 6-digit వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh. ఓకే, సో వీటి మొత్తానికి డిఫరెన్స్ కనుక్కోమన్నారు. డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. అవునా కదా? సో 9 ఇట్లే దింపేసుకోవాలి. దెన్ 9 - 1 ఈజ్ 8. ఓకే,
So the final answer will be 1, 10, 100, 1000, 10,000, lakh, crore, 10 crore. సో దీన్ని మనం ఇలా కూడా అనుకోవచ్చు, 9,98,99,999. సో ద ఫైనల్ ఆన్సర్ విల్ బి దిస్. సో లార్జెస్ట్ గ్రేటెస్ట్ 8-digit నెంబర్ అంటే దట్ ఈస్ దిస్ వాల్యూ. స్మాలెస్ట్ 6-digit నెంబర్ అంటే దిస్ ఈస్ 1 lakh. సో రెండింటిని వాళ్ళు మనకి డిఫరెన్స్ అడిగారు కాబట్టి మనం దీన్ని మైనస్ చేయాలి. సమ్ అడిగితే మనం యాడ్ చేస్తాము, ఇక్కడ డిఫరెన్స్ అడిగారు కాబట్టి మైనస్ చేస్తాం. మైనస్ చేసినప్పుడు మనకి 9,98,99,999 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. సో ప్రతి క్వశ్చన్ మనకి 4 marks. 2 questions మీరు అటెంప్ట్ చేస్తే మీకు 8 marks వస్తుంది. ద పాపులేషన్ ఆఫ్ 3 states ఇస్ గివెన్ బిలో. ఇక్కడ మనకి 3 states సంబంధించిన పాపులేషన్ ఇచ్చారు, స్టేట్ ఏ, స్టేట్ బి, స్టేట్ సి. ఓకేనా. ఇప్పుడు ఫైండ్ ద టోటల్ పాపులేషన్ అంటున్నాం. సో టోటల్ పాపులేషన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటిని మనం యాడ్ చేసేయాలి. ఓకేనా. స్టేట్ సి వచ్చేసి 9011265. సో ఇప్పుడు ఈ మూడింటిని మనకి యాడ్ చేస్తే మనకి టోటల్ పాపులేషన్ అనేది వస్తుంది. ఓకే. సో టోటల్ పాపులేషన్ అనేది మనం 3 యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ వచ్చేసి ఇది. దట్ ఈస్ 1, 10, 100, 1000, 10,000, lakh. సో 24 crore మనకి 24 crore 65 lakh 24,450 is the total population. సో 24 కోట్ల మంది ఉన్నారు, 24 crores మెంబర్స్ ఉన్నారనమాట ఆ 3 స్టేట్స్ని మనం కంపేర్ చేస్తే. నెక్స్ట్ estimate the total population by rounding off each to the nearest crore. సో మనకి ఇక్కడ ఉన్నది నియరెస్ట్ క్రోర్ చేయమంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నది వాల్యూ ఎంత, ఆల్మోస్ట్ 8,34 lakh ఉంది. సో దీనికి నియరెస్ట్ క్రోర్ అంటే దట్ విల్ బి సంథింగ్ 8 crore ఉంటుంది. ఇంకా బీది వచ్చేసి 7,29 lakhs ఉంది. దీని కూడా నియరెస్ట్ క్రోర్ విల్ బి 7 crore. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూ కానీ చూసుకున్నట్లయితే టు ద రైట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 కదా. సో 5 కన్నా లెస్ ఉంది కాబట్టి ఇది 7 crore కింద వస్తుంది. సిది వచ్చేసి ఆల్మోస్ట్ 9 crore ఉంది. సో ద నియరెస్ట్ వాల్యూ విల్ బి 9 crore. ఓకేనా. సో నియరెస్ట్ క్రోర్ మనం కనుక్కున్నాం, దట్ ఈస్ 8 crore, 7 crore అండ్ 9 crore. రౌండ్ ద పాపులేషన్. థర్డ్ వచ్చేసి రౌండ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఈచ్ సిటీ ఇంటూ ద నియరెస్ట్ ల్యాక్. ఇక్కడ నియరెస్ట్ ల్యాక్ అడిగారు కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 34,27,000 ఉంది. సో 34 lakh మనం 34 lakh డైరెక్ట్గా మార్చుకోవచ్చు. సో 20th క్వశ్చన్ సి ఆప్షన్. ఓకేనా. ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, సో నియరెస్ట్ ల్యాక్ వచ్చేసి 8 crore 34 lakh మనకి నియరెస్ట్. ఓకేనా. ఇంకా బీకి వచ్చేసి ఆల్మోస్ట్ 7 crore 29 ఉంది. సో 7 crore 29ని మనం ఏం చేసుకోవచ్చు, 29 lakhsని 7 crore 30 lakhs నియరెస్ట్ నెంబర్ కింద దాన్ని మార్చుకోవచ్చు. ఇంకా లాస్ట్ది వచ్చేసి 9 crore 1 lakh. 1 second. సో దీన్ని నియరెస్ట్ ల్యాక్ కింద మనం 8,30 crores మార్చేసాము. ఇంకా 7 crore 7 crore 30 lakhs మార్చేసాము. ఇంకా స్టేట్ సిది ల్యాక్స్లో అడ్జస్ట్ చేయమన్నారు కాబట్టి మనం ఈ వాల్యూ అడ్జస్ట్ చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ 9 crore 1 lakh దీన్ని మనం మార్చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ ఏబిసి. నెక్స్ట్ రైట్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ బి ఇన్ వర్డ్స్ యూసింగ్ ఇండియన్ సిస్టమ్. సో ఇక్కడ స్టేట్ బి ఎంత ఉంది, 7 crore 29,84,276ని మనం నంబరింగ్ ఫామ్లో రాయాలి, ఇండియన్ సిస్టమ్ నంబరింగ్ ఫామ్లో. దట్ ఈజ్ 7 crore 29 lakh
84,276. Okay. Next, write the population. E option ఏమి ఇచ్చారు? Write the population of city C in words using Indian system. So here 9 crore 1,12,645. So that is 9 crore 1,12,645 ని దాన్ని మనం వర్డ్స్లో ఇండియన్ వర్డ్స్లో రాసినప్పుడు ఇండియన్ నంబరింగ్ సిస్టంలో రాసినప్పుడు ఆన్సర్ విల్ బి దిస్. సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ ఈస్ హియర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. A newspaper has a circulation of 3,75,000 copies daily. Find. సో డైలీ ఒక న్యూస్ పేపర్ సంపాదకులకి ఆల్మోస్ట్ 3,75,000 కాపీలు వస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ కాపీస్ సర్క్యులేటెడ్ ఇన్ ఏ ఇయర్. సో ఒక సంవత్సరానికి ఎన్ని అవుతుందని వాళ్ళు కనుక్కోమంటున్నారు. ఒక సంవత్సరానికి అంటే మనం ఆల్మోస్ట్ ఈ 3,75,000 ఇంటూ 365 మనం కానీ చేసుకున్నట్లయితే మనకు వచ్చే వాల్యూ that will be getting for 1 year. ఓకేనా? సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి దిస్ వన్. ఓకే, దట్ ఈస్ 13,68,75,000 is the answer. సో 1 yearకి ఆల్మోస్ట్ న్యూస్ పేపర్స్ వాళ్ళు 13 కోట్లు 13 crores వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఎస్టిమేట్ ద లాస్ట్ క్వశ్చన్ 21th క్వశ్చన్లో బి ఆప్షన్. ఎస్టిమేట్ ద ఆన్సర్ బై రౌండింగ్ టు ద నియరెస్ట్ ల్యాక్ అండ్ నియరెస్ట్ 1000. సో ఇక్కడ నియరెస్ట్ ల్యాక్ నియరెస్ట్ 1000 మనల్ని ఎస్టిమేషన్ ఏమంటున్నారు. ఓకేనా? సో నియరెస్ట్ ల్యాక్ వచ్చేసి మనకి వచ్చిన ఆప్షన్ ఏంటి? దట్ ఈస్ 3,75,000 కాబట్టి దానికి నియరెస్ట్ ల్యాక్ ఈజ్ సంథింగ్ నియర్ టు 4 lakhs. Once tens 100, 1000, 10,000 lakh. So that is 4 lakh copies అనమాట నియరెస్ట్. ఇంకా ఎస్టిమేటెడ్ కాపీస్ 365 డేస్ అని అంటున్నారు కాబట్టి 365కి మనం ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ 365 డేస్ అంటే ఆల్మోస్ట్ మనం 400 డేస్ వేసుకోవచ్చు. సో 4 lakh ఇంటూ 400 అంటే ఆల్మోస్ట్ 16 crore కాపీస్. ఇది రౌండెడ్ టు ద నియరెస్ట్ 1000, 16 crore కాపీస్. నెక్స్ట్ నియరెస్ట్ 1000 అడుగుతున్నారు కాబట్టి నియరెస్ట్ 1000 వచ్చేసి దట్ ఈజ్ ఇక్కడ 3,75,000 అంటున్నారు. సో అది ఆల్రెడీ మల్టిపుల్ ఆఫ్ 1000. సో 3,75,000 ఇంటూ 365 మనకి దట్ ఈస్ ద 365 కాపీస్ ఏ డే. ఓకేనా? సో విత్ దిస్ వి ఫినిష్ ఆఫ్ దిస్ లెసన్. సో ఒకవేళ మీకు ఫుల్ ఆన్సర్స్ అనేది కావాలంటే నా వాట్సాప్ ఛానల్లో కమ్యూనిటీలో అప్డేట్ చేస్తాను. సో క్వశ్చన్ నెంబర్ వైజ్ ఆన్సర్స్ అంటే దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, 4, 5 ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ 6 to 21 ఆన్సర్స్ కానీ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద ఆన్సర్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ encourage my channel, and thank you one and all.